హిందూ ఇస్లామిక్ సంప్రదాయ రీతిలో చూపరులను కట్టిపడేసే నిర్మాణమది. గులాబీ రంగు గ్రానైట్ రాతితో నిర్మించిన అద్భుత కళాఖండం. మూసి ఒడ్డున ముచ్చటైన నిర్మాణం. 100 ఏళ్లు పూర్తయిన చెక్కు చెదరని వైభవం దాని సొంతం. వన్నె తగ్గకుండా కాంతులీనుతున్న ఆ కళాఖండమే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు భవనం. నేడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ భవనంపై ప్రత్యేక కథనం చూద్దాం. మనం చూస్తున్న ఈ హైకోర్టు భవనం 100 ఏళ్ల ఘన చరిత్రకు నిదర్శనం. నాటి నిజాం రాజుల కాలంలో ప్రారంభమైనటువంటి ఈ హైకోర్టు భవనం నేటికి కొనసాగుతూనే ఉంది. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి హైకోర్టు భవనంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1920 ఏప్రిల్ 20న హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. 1915 ఏప్రిల్ 15న ప్రారంభమైన ఈ భవన నిర్మాణం 1919 మార్చి 31 నాటికి పూర్తయిన 1920 ఏప్రిల్ 20న అధికారికంగా ప్రారంభమైంది. 100 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఈ హైకోర్టు నాడు నిజాం రాజుల కాలంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టుగాను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టుగా కొనసాగుతూ ఉంది. హైకోర్టు భవన నిర్మాణ ఆలోచనకు నాంది పలికారు. జైపూర్కు చెందిన ఇంజనీర్ ఆర్కిటెక్ట్ శంకర్ లాల్ హైకోర్టు భవన నమూనాను రూపొందించారు. స్థానిక ఇంజనీరు మెహర్ అలీ ఫజల్ నిర్మాణ పనుల నిర్వహణ చేపట్టారు. బ్రిటిష్ ఇంజనీర్ విన్సెంట్ జే ఎక్ ప్రపంచం మొత్తం పర్యటించి ఎక్కడలేని విధంగా భవన నిర్మాణ ఆకృతిని రూపొందించారు. దాదాపు 18,22,750 రూపాయల వ్యయ అంచనాతో నవరత్న్ దాస్ కాంట్రాక్టు పొందారు. హైకోర్టు అనేది వివాదాలన్నింటినీ త్వరగా పరిష్కరిస్తూ వివాదరహితంగా తెలంగాణ రాష్ట్రం ఉండే విధంగా ఎంకరేజ్మెంట్స్ ఎప్పటికప్పుడు చేస్తూ లోక్ అదాలతుల ద్వారా సమస్యలను పరిష్కరిస్తూ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని చెప్పేసి మేము కోరుకుంటూ న్యాయవాద మిత్రులకి అదేవిధంగా స్టాఫ్కి అండ్ న్యాయమూర్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అభినందనలు తెలియజేస్తున్నాను. నిజాం నవాబ్ ఇచ్చిన 300 కిలోల వెండితో హైకోర్టు నమూనాను రూపొందించి భవనానికి తాపడం చేశారు. గులాబీ రంగు గ్రానైట్ రాతితో అద్భుత కళాఖండంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఇండో ఇస్లామిక్ సంప్రదాయ రీతిలో ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ భవనం పైభాగంలో రామ్ రహీం అన్న పదాలు కనిపిస్తాయి. భవన నిర్మాణం రాతి శిల్పాల్ని నిజాంల నాటి కళా నైపుణ్యానికి అద్దం పట్టేలా తీర్చిదిద్దారు. మొదట 6 జడ్జిలు బార్ అసోసియేషన్ కు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు. 1958 జూలై 10న అదనంగా మరో 2 బ్లాకులు నిర్మించారు. 1976లో మరో బ్లాక్, 1998లో బహుళ అంతస్తుల పరిపాలనా భవనాలు నిర్మించారు. న్యాయస్థానంలో 1928 హైకోర్టు యాక్ట్ కింద బెంచ్లను ఏర్పాటు చేసి కేసుల విచారణ మొదలుపెట్టారు. అప్పీళ్లపై విచారణకు జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటైంది. స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ విలీనం తర్వాత హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో కొనసాగింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇదే భవనంలో 1956 నవంబర్ 5న 11 మంది జడ్జిలతో ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి 6, హైదరాబాద్ రాష్ట్రం నుంచి 5 న్యాయమూర్తులతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైంది. మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు, మొదటి అడ్వకేట్ జనరల్ దువ్వరి నరసరాజులు పనిచేశారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దీంతో అదే తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2 రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటైంది. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కావడంతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా కొనసాగుతోంది. న్యాయస్థానాల పేర్లు మారుతూ వస్తున్నా 100 ఏళ్లుగా ఈ భవనం సేవలందిస్తూ వస్తోంది. హైకోర్టు శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి హాజరు కానున్నారు. 100 ఏళ్ల ఉత్సవాల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినటువంటి హైకోర్టు రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కీలకమైనటువంటి తీర్పులకు వేదిక కావాలని, దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో సతీష్, హెచ్ఎంటీవీ హైదరాబాద్.